నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా అందరూ బాగా కోట్ చేశారు. అందరికన్నా తక్కువ ఇద్దరు కోట్ చేశారు. విచిత్రం ఏంటంటే ఆ ఇద్దరి కొటేషన్స్ ఈక్వల్గా ఉన్నాయి. మేడం, ఆ ఇద్దరు మీరు ఆర్య సారే. దివ్య కొటేషన్ కొట్టేసి దానికంటే తక్కువ కోట్ చేశారు కదా. ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు శ్రీ ఆర్యవర్ధన్ గారు, ఇంకొకరు మా మేడం నిత్యా శ్రీనివాస్ గారు. కాదు, దివ్య జయసూర్య. ఆఫీసర్, సరిగ్గా చూసి చెప్తున్నారా? అంతా చెక్ చేసే చెప్తున్నాం మేడం. మళ్ళీ చెక్ చేయండి. అవసరం లేదు మేడం. వారి కొటేషన్కి మీ కొటేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. శ్రీ ఆర్యవర్ధన్, దివ్య జయసూర్య సరి సమానంగా కోట్ చేశారు. ఇద్దర్లో టెండర్ ఎవరికివ్వాలన్నది టెండర్ సాంప్రదాయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇద్దరు ఈక్వల్గా కోట్ చేసినప్పుడు వారి ట్రాక్ రికార్డ్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఎవరికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వారికే టెండర్ ఇస్తారు. ఆ విధంగా ఈ టెండర్ అనుభవజ్ఞుడైన శ్రీ ఆర్యవర్ధన్ గారికి ఇస్తున్నాం. కంగ్రాచులేషన్స్ సార్. ఆ మాట నేను నీకు చెప్పాలి. ఫస్ట్ అటెంప్ట్లోనే నాతో ఈక్వల్గా కోట్ చేశావు. ఐ అప్రిషియేట్ యూ దివ్య. నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. ఆఫీసర్స్, నా ఎక్స్పీరియన్స్ను బేస్ చేసుకుని ఈ టెండర్ నాకు అలాట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బట్
నేను ఈ టెండర్ నుంచి విత్డ్రా అవుతున్నాను. నాతో ఈక్వల్గా కోట్ చేసిన దివ్యకి ఈ టెండర్ అలాట్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, నాకు టెండర్. ఎస్ దివ్య, ఎదగాలనే పట్టుదల నీలో ఉన్నప్పుడు నీకు కావాల్సింది ఎంకరేజ్మెంట్. నేను నిన్ను ఈరోజు ఎంకరేజ్ చేస్తే ఏదో ఒకరోజు నువ్వు ఎంతో మందికి సపోర్ట్ చేస్తావనే నమ్మకం నాకుంది. అందుకే ఈ టెండర్ నుంచి నేను ఎగ్జిట్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఐ ట్రస్ట్ యూ దివ్య. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ఆర్యవర్ధన్. ఎస్ మిస్ నిత్యా శ్రీనివాస్, వాట్ కెన్ ఐ డు ఫర్ యూ? టెండర్ మీకు వద్దనుకుంటే నాకివ్వండి, అంతేగాని బిజినెస్ లో ఓనమాలు కూడా రాని దానికెందుకు ఇస్తున్నారు? తనకు అర్హత ఉంది. నాకు లేని అర్హత ఏంటి? ఇవ్వడం. నీకు లాక్కోవడం తప్ప ఇవ్వడం తెలీదు. ఏది ఇవ్వని వాళ్ళకి ఏది తీసుకునే అర్హత లేదు. మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. నాకు కోపం వస్తుంది. నీ కోపానికి ముందు బలయ్యేది నువ్వే. నిత్య శ్రీనివాస్తో పెట్టుకుంటున్నారు, జాగ్రత్త. నేను ఎవ్వరిని అంత ఈజీగా వదిలిపెట్టను. జెండే. నిత్యాజీ, మా ఊర్లో ఓ సామెత ఉంది, ఒకడు పక్కవాడు ఇల్లు కాల్చబోయి వాడే ఒళ్ళు కాల్చుకున్నాడు అని. ఈ సామెత మీకు అర్థమైతే ఇమీడియట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదంటే ఆర్యా సార్కి ఎదురు వచ్చిన వాళ్ళ గతి ఏమైందో మీకు కూడా అదే గతి పడుతుంది. నిత్యాజీ. మేడం, అతను కొట్టిన దెబ్బలకి మన వాళ్ళు 5 మంది ఐసీయూలో ఉన్నారు మేడం. రండి మేడం, వెళ్ళిపోదాం. ప్లీజ్ మేడం, పదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. ఈ అవకాశం, ఆ ఆకాశం రెండు నీవే దివ్య. ఇది నీకు బెస్ట్ ఛాన్స్. జస్ట్ గ్రాబ్ ఇట్. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. చదువు, సంస్కారం, మన మీద మనకు నమ్మకం, ఈ ప్రపంచంతో, ఈ పరిస్థితులతో పోరాడే ధైర్యం, ఇవే మన పేరెంట్స్ మనకిచ్చే నిజమైన ఆస్తులు. ఐ థింక్ మీ పేరెంట్స్ నీకు ఇచ్చెళ్లారు. వాళ్ళ పేరు నిలబెట్టావు. షూర్ సార్. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ ఆర్యవర్ధన్ నీకు తోడుగా అండగా ఉంటాడు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. మీ మంచితనం గురించి ఎన్నోసార్లు విన్నాను సార్. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. మీరు గ్రేట్ సార్. ఆయన అంతే చారి గారు, కష్టపడి ఎదిగారు కాబట్టే ఎదగడం కోసం కష్టపడుతున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి అవకాశాలు ఎంతో మందికి ఎన్నోసార్లు ఇచ్చారు. జెండే, ఇక బయలుదేరదామా? మీరు చేసే మంచిని చెప్పనివ్వండి సార్. మనం చేసే మంచి కనిపించాలి గాని వినిపించకూడదు. లెట్స్ మూవ్. టెండర్ ఎవరికొచ్చిందో ఏమో,
టెన్షన్గా ఉంది పౌడరు. నాకు మాత్రం థాయ్ మసాజ్ చేయించుకున్నట్టుందా? నాకు టెన్షన్ గానే ఉంది. ఈ టెన్షన్తో చచ్చే బదులు మనం కూడా అక్కడికి వెళ్ళుంటే బాగుండేది. ఎందుకో అక్కడే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవడానికా? ఎప్పుడు అపశకునపు మాటలే. ఒకసారి వాళ్ళకి ఫోన్ చేయి. ఆ అరసోది ఆకల్లగాడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తి సావడం లేదు. ఈ నిండి సోది చారిగాడు సరే సరే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూకున్నాడు. ఏం చేద్దాం పౌడరు? టెండర్ ఎవరికొచ్చిందో తెలుసుకోవడం ఎలా? ఎవరు పౌడరు? ఆకెళ్ళా? కాదా. ఆ చారిగాడా? కాదా. మరెవరు? వేరే ఇన్ఫార్మర్. హలో, ఏమైంది? అట్టలా? అబ్బా, అలాగ జరిగిందా? అబ్బో అబ్బో వాయమ్మో, అలాగే జరుగుద్ది అనుకున్నా. వాయమ్మో, అంత బాగైందా? నాకు ఫోన్ చేసి చెప్పినందుకు నీకు థ్యాంక్స్. చంద్రిక, చంద్రిక. ఏమైంది పౌడరు? గివ్ మీ హైఫై. ఎందుకు? ముందు చెబుతాను. చెప్పు, ఏమైంది? నేను అనుకున్నట్టుగానే అయ్యింది. నిత్యకి టెండర్ వచ్చింది కదా? కాదు, దివ్యకొచ్చింది. దివ్యకే టెండర్ వచ్చిందట. దివ్యకి ఎలా వచ్చింది? అలా జరిగిందన్నమాట. ఆ దివ్య మామూలుది కాదు పౌడరు. మరే మహత్యాతకురాలు. మనం దాని కొటేషన్ లీక్ చేసినా అదే టెండర్ కొట్టేసిందంటే దాని తెలివి మామూలుగా లేదు. దివ్య అంటే ఏమనుకున్నావు? జై కూతురు, సూర్యదేవర వంశపు రక్తం. అది మొన్న రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర గడగడ ఆస్తుల గురించి చెప్పినప్పుడే దాన్ని తక్కువ అంచనా వేయకూడదని అర్థం చేసుకుని ఉండాలి. ఇది జైని మంగని కూడా మించిపోయింది. నిత్యను స్వరూపాన్ని కూడా మించిపోయింది. అవును, నువ్వెందుకు నవ్వుతున్నావు? నేనెక్కడ నవ్వుతున్నానే? నవ్వుతూ నవ్వట్లేదంటావేంటి? ఆడవలేక నవ్వుతున్నానే. ఏడిస్తే ఎక్కడ స్ట్రోక్ వచ్చి పోతానేమోనని నవ్వుతున్నా. నవ్వు ఆపితే ఏడుపు ఎగదన్నుకు వస్తుందని నవ్వుతున్నా. మన పరిస్థితే ఇలా ఉంటే ఆ నిత్య పరిస్థితి ఇంకెలా ఉందో? ఆ చారిగాడు ఏం చేస్తున్నాడో? వాళ్ళ సంగతి వదిలే. కొటేషన్లు లీక్ చేసింది మనమేనని దివ్యమ్మకు తెలిస్తే మన పరిస్థితి ఏంటో ఊహించు. నువ్వెందుకు నవ్వుతున్నావే? ఏడవ లేక నవ్వుతున్నాను. నవ్వకపోతే పిచ్చి పట్టేలా ఉంది కదా. పిచ్చి పట్టకుండా ఉండాలంటే నవ్వాలి. మనం ఇలాగే నవ్వుతూ ఉంటే మనకి నిజంగానే పిచ్చి పట్టింది అనుకుంటారు కదా. మేడం,
మేడం ఆగండి మేడం ఆగండి. ఏంటి మేడం ఆవేశం? ఓటమి ఓటమి ఓటమిని నేను తట్టుకోలేకపోతున్నాను నాగభూషణం. నన్ను ఆపొద్దు. ఈ ఫోటోని బద్దలు కొట్టాలి. వద్దు మేడం, ఎంత కాదన్నా తను మీ అమ్మగారు. అమ్మా బొమ్మ. దీనివల్లే ఆ దివ్య గెలిచింది. నేను ఓడిపోయాను. మీ ఓటమి తాత్కాలికమే మేడం. ఆ దివ్య గెలుపు శాశ్వతం కాదు. ఎప్పటికైనా గెలిచేది మీరే. దాని గెలుపు పక్కన పెట్టు. ఆ బలుపు చూసావా? దాని చూపు చూసావా? అది నన్ను గెలిచాను అన్న దాని అహంకారం. నన్ను గేలి చేస్తూ దాని గర్వం, నన్ను మించిన పొగరు. నేను తట్టుకోలేకపోతున్నాను. నేనంటే ఈ అమ్మ భయపడింది, మా అక్క భయపడింది, ఆ ఫ్యామిలీ భయపడింది. ఆఖరికి నా జై కూడా నన్ను చూసి భయపడ్డాడు. అలాంటిది ఒక చిన్న పిల్ల, నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన ఆ పిల్ల, ఆఫ్టర్ ఆల్ నా ఎక్స్పీరియన్స్ అంత ఏజ్ లేని ఆ పిల్ల నన్ను చూసి భయపడదా? తిరిగి నన్నే భయపెడుతుందా? నాకు దక్కాల్సిన ఆ టెండర్ అది దక్కించుకుంటుందా? ఇది ఎలా సాధ్యమైంది? అదే నాకు అర్థం కావట్లేదు దివ్యమ్మ. నువ్వు కోట్ చేసిందే నిత్య గారు కోట్ చేశారు. లాస్ట్ మినిట్లో నువ్వు కోట్ చేంజ్ చేశావు. అలా చేయాలని నీకు ఎందుకు అనిపించింది తల్లి? ఇది ఆఖరి నిమిషంలో చేసింది కాదంకుల్, ముందు నుంచి అనుకున్నదే. ముందు నుంచేనా? అంటే నీకు ముందే నిత్య గారి మీద డౌట్ వచ్చిందా? పెన్నిపై కాదు, చంద్రిక గ్రాని ప్రసాద్ గ్రాండ్ పా పైన డౌట్ వచ్చింది. వాళ్ళు ఎలాగైనా నా కొటేషన్ ని పిన్నికి లీక్ చేస్తారు అని ఒక ఫేక్ కొటేషన్ వాళ్ళ కంట పడేలా చేశాను. దాన్ని వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా పిన్నికి ఫార్వర్డ్ చేశారు. ఓహో, ఇదంతా వాళ్ల పనే. వాళ్ళు మారారు అనుకున్నాను, ఇంకా మారలేదన్నమాట. అలాంటి వాళ్ళని ఇంట్లోంచి బయటికి గెంటేయాలి దివ్యమ్మా. ఇంట్లో నుంచి కాదు, దాన్ని ఈ లోకం నుంచే పంపించేయాలి. అది బతకడానికి వీల్లేదు. వెంటనే దాన్ని చంపేస్తాను. మేడం ఆవేశపడకండి, కొంచెం ఆలోచించండి. ఇంకా ఆలోచిస్తావేంటి దివ్యమ్మా? అలాంటి వాళ్ళు పక్కనుంటే ఎప్పటికైనా ప్రమాదమే. తన్ని తరివేయండి. ఆ పని మా నాన్న ఎందుకు చేయలేదు అంకుల్? ఎందుకంటే వాళ్ళు మా నాన్న మేనత్త మావయ్యలు. బయటికెళ్ళి బతకలేరు, కష్టపడటం వాళ్ళకి రాదు. అలాంటప్పుడు పెట్టిందేదో తిని కృష్ణారామ అనుకుంటూ ఉండాలి గాని ఈ కుట్రలు కుయుక్తులు ఎందుకు దివ్యమ్మా? ఈరోజు టెండర్ కాబట్టి సరిపోయింది. రేపు ప్రాణాలకే ముప్పు తెస్తే? కరవటం పాము నైజం, కుట్రలు చేయటం వాళ్ళ నైజం. వాళ్ళని మేం మార్చలేం. మారుస్తాను, దాని తలరాత మారుస్తాను. దాని తండ్రి అమ్మమ్మల దగ్గరకే దాన్ని పంపిస్తాను. మేడం ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు మంచివి కావు. కొంచెం ఆలోచించే నిర్ణయం తీసుకోండి. నేను అన్నీ ఆలోచించాను అంకుల్. చూడండి, ఈ విషయం ఇంతటితో వదిలేయండి. వాళ్ళ గురించి ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు, ముఖ్యంగా జేజీకి నాన్నమ్మకి. ఏమిటోనమ్మా, నువ్వు కూడా మీ అమ్మా నాన్నలాగానే ఆలోచిస్తున్నావు. వాళ్ళని అలా వదిలేస్తే ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తారు. చేస్తాను, పెద్ద తప్పు చేస్తాను. అది ఈ రాత్రికే చేస్తాను. ఈ సూర్యాస్తమయం ఆ దివ్యకి అస్తమయం అవుతుంది.
రేపటి సూర్యోదయం అది చూడలేదు. దాని ఇంట్లో బాంబులు పేలుతాయి. ఏంటి నానమ్మ ఇదంతా? పండగమ్మా, దీపావళి. దీపావళి రావడానికి ఇంకా చాలా టైం ఉందిగా. మన ఇంటికి ముందుగానే వచ్చిందమ్మా. అవునమ్మా, నరకాసురుణ్ణి సత్యభామ చంపిన రోజు జనమంతా ఇలాగే పండుగ చేసుకున్నారు. ఈ రోజు మీరు నిత్యగాని ఓడించి టెండర్ దక్కించుకున్నారు. ఇది పండుగే కదమ్మా.